కూటమి ఏడాది పాలన అస్తవ్యస్తంగా ఉందన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. చంద్రబాబు పాలనలో ఏ వర్గం అసంతృప్తిగా లేదన్నారు. జగన్ చిత్తూరు జిల్లాకు వెళ్తానని చెప్పేదాకా మామిడి రైతులు ప్రభుత్వానికి గుర్తు రాలేదని చెప్పారు బొత్స. మామిడి రైతులకు ధర ఇచ్చామని చెబుతున్న మంత్రి ఏ రైతుకు ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందో చూపించాలని డిమాండ్ చేశారు. కూటమి నేతలు అందిన కాడికి దోచుకుంటున్నారని ఆరోపించారు. రాజు ఎలాంటి వాడైతే మంత్రులు కూడా అలాగే ఉంటారని ఎద్దేవా చేశారు. సహాయం వారికి అందరికీ మాట్లాడే తప్ప శాతంలో కనిపించట్లేదు. పైపెచ్చు రైతులు కించపరుస్తూ మాట్లాడుతున్నారు. దండుపాలెం బ్యాచ్ అని రైతులు అంత అసభ్యకరంగా అంత హేళనగా వారు మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత నిర్వర్తించి మా కార్యక్రమాలు మేము మా నాయకుడు మేము చేస్తుంటే ఎప్పుడైతే మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతు గురించి మాట్లాడితే అప్పుడు వాళ్ళకి గుర్తొస్తుంది. అప్పుడు వాళ్ళ గురించి ఆ కార్యక్రమం చేయాలని తపంతో ఆలోచిస్తారు. అప్పటికి ఆ కార్యక్రమం చేసిన అయిపోతుంది. ఆకులు కాలిన తర్వాత చెట్టు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం పరిస్థితితో చూస్తాం. నిన్న మొన్న జరిగిన సంఘటన మామిడి రైతులు రాష్ట్రంలో పడుతున్న బాధని, ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో అక్కడికి వెళ్తే అట్టాసంగా అప్పుడు తెలిసింది వాళ్ళకి ఢిల్లీకి వెళ్ళాలి, ఢిల్లీని అడగాలి, చంద్రబాబు నాయుడికి కానీ మంత్రులకు కానీ కేంద్ర మంత్రికి కానీ అప్పుడు పరిగెడుతున్నారు. పరిగెట్టింది కాదు కదా, మళ్ళీ తిరిగి మాట్లాడుతున్నారు. ఏమని అంతా అయిపోయింది కదా సీజన్, ఇప్పుడు ఎందుకు ఆయన పర్యటన చేస్తారని. మరి అంతా సీజన్ అయిపోతే ఇప్పుడు ఎందుకు ఢిల్లీకి దేనికోసం? 4 రూపాయలు వచ్చి సపోర్టింగ్ ఇచ్చామన్నాడు. ఏదో 3 లక్షలు 2 లక్షలు టౌన్లు చెప్పారు. ఎవరికి ఇచ్చా చెప్పండి? ఆ పేరు పెట్టుకుని మీ కార్యకర్తలకో మీకో దోపిడీ జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. అలాగే పొగాకు రైతులకు వెళ్ళిన తర్వాత అప్పుడు ఢిల్లీకి పరిగెత్తి మళ్ళీ ఆ ఢిల్లీలో ఉన్న ఆ కేంద్ర మంత్రిని ఎవరినో తీసుకొచ్చి చెప్పారు తప్ప వాళ్ళకి దేశపెత్తు ప్రయోజనం కలగలేదు. అంతకుముందు మిర్చి ఆటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఢిల్లీ పరిగెట్టారు. ఈరోజు సపోర్టింగ్ పే ఇస్తా ఉన్నారు. 11,000 రూపాయలకు 8,000 రూపాయలు కొంటా ఉన్నారు. ఒక టన్ను కూడా కొన్ని పరిస్థితి, 1 కిలో కూడా కొన్ని పరిస్థితి జరగలే. మాటల వరకే పరిమితాయి. అలాగే కోకో, అలాగే ఆక్వా, ఈ రకంగా రాష్ట్రంలో కార్యక్రమం జరుగుతుంది. ఎంతసేపు ప్రభుత్వ తాలూకా కార్యక్రమం ఎక్కడ కనిపిస్తే అక్కడ దోపిడీ. పైపెచ్చు గత 2 నెలలుగా చూస్తున్నాం పత్రికల్లో. కొన్ని పత్రికల్లో అయితే మంత్రులు వచ్చి 4 క్యాబినెట్ మంత్రులు దోచుకుంటున్నారని, ఇష్టారాజ్యంగా రాజ్యం అయిపోతుందని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మాట్లాడటం, ఆ మాట్లాడిన మాటల్ని మరి పత్రికలో వేయడం, పత్రికలు వచ్చి వాళ్ళని మంత్రులందరినీ చూపెట్టడం జరుగుతుంది. నేను చెప్తాను క్లియర్ కట్గా, రాజుగారు ఏ రకంగా ఉంటే మంత్రులు ఆ రకంగా ఉంటారు. రాజుగారి యాటిట్యూడ్ కానీ సరిగ్గా ఉంటే మంత్రుల యాటిట్యూడ్ సరిగ్గా ఉంటుంది. రాజుగారి తాలూకా ఆలోచన దోపిడీ అయితే ఇప్పుడు మంత్రులు ఏం చేస్తారు పాపం?